హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఎవరైతే డిఎస్సి అండ్ టెట్ అదేవిధంగా మనకు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవే కాకుండా మనకు హైకోర్టుకి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా అదేవిధంగా దానికి సంబంధించిన సిలబస్ కూడా మనం కవర్ చేయబోతున్నాం, రైట్. సో చాప్టర్ వైజ్ మన క్లాసెస్ ఉంటాయి. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనం థర్డ్ క్లాస్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, సో థర్డ్ క్లాస్ ఏదైతే ఈవీఎస్ పార్ట్ ఉంటుందో ఈవీఎస్లో పార్ట్లో ఉన్నటువంటి థర్డ్ క్లాస్ నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో థర్డ్ క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఫ్యామిలీ. ఓకే, ఏదైతే మనం కంటెంట్ ఇక్కడ రాస్తున్నామో, సో ఏదైతే కంటెంట్ రాస్తున్నామో ఈ కంటెంట్ మాత్రమే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా ఎలాంటి వేరే మెటీరియల్స్ లేకుండా ఓన్లీ ద స్పెసిఫిక్ టాపిక్ మనం ఇక్కడ నుంచి మొత్తం కూడా ఎక్స్ప్లెనేషన్ చేయబోతాం. అదేవిధంగా మీరు ఒకసారి థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ తీసుకొని మీరు ఒక్కసారి ఈ క్లాస్ విన్న తర్వాత ఒక్కసారి చదివితే మీకు ఓవరాల్గా ఈ మెయిన్ పాయింట్స్ అనేటివి కవర్ అవుతాయి. సో బేసిక్గా ఈ చాప్టర్ మొత్తంలో ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవి మాత్రమే మీకు ఈ బోర్డు పైన ఉంటాయి. సో అవి మాత్రమే మనం డిస్కస్ చేస్తాం. సో అనవసరమైన టాపిక్స్ డిస్కస్ చేయకుండా ఏవైతే కంటెంట్ ఓరియంటెడ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ ఉందో స్ట్రేట్ అవెలీ డైరెక్ట్లీ అలాంటి టాపిక్స్ మాత్రమే మనం డిస్కస్ చేయబోతాం, అనెసరీ ఇన్ఫర్మేషన్ లేకుండా, రైట్. సో ఎందుకంటే మీకు ఈ నోట్స్ ఒకవేళ మీరు ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే నోట్స్ రూపంలో రాసుకుంటారో సో దాని ద్వారా ఏమవుతుందంటే మీకు రివిజన్ టైంలో ఫాస్ట్ రివిజన్ అనేది జరగబోతుంది. సో దానివల్ల మీకు ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ని కవర్ చేస్తారు. నంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటేషన్ చేయడం వల్ల మీ యొక్క ఏదైతే ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లేదా కంటెంట్ కావచ్చు అది ఈజీ అయిపోతుంది, రైట్. సో బెటర్ మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం, రైట్. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకు ఫ్యామిలీ. సో ఫ్యామిలీలో మనకు 2 టైప్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉంటాయి జనరలీ. ఒకటి వచ్చేసి మనకు పర్టినల్ పేరెంట్స్ ఫ్యామిలీ, అదే మెటర్నల్ పేరెంట్స్. ఓకే, సో పెర్టినల్కి మరి మెటర్నల్కి ఉన్నటువంటి డిఫరెంట్ ఏంటి? ఓకే, సో చిన్న లాజిక్ చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ వర్డ్ ఎం, రైట్. అదేవిధంగా ఇక్కడ పీని తీసుకోండి. ఓకే, సో 2 వర్డ్స్ని స్టార్టింగ్లో ఉన్నటువంటి పి అండ్ ఇక్కడ స్టార్టింగ్లో ఉన్నటువంటి ఎం. సో మీకు ఈజీగా గుర్తుండడానికి మెమరైజ్ చేసుకోవడానికి ఓకే మళ్ళీ దాన్ని రిపీట్ చేయకుండా క్లారిటీగా ఎం అనేసరికి మనం ఏమనుకోవాలి, బేసికల్గా ఇది మదర్ సైడ్ ఉన్నటువంటి ఫ్యామిలీ, రైట్. మదర్ సైడ్ ఉన్నటువంటి ఫ్యామిలీ. ఏం ఫ్యామిలీ? మెటర్నల్ పేరెంట్స్. ఓకే, వాళ్ళు మెటర్నల్ ఫ్యామిలీ అవుతారు. అదే మనకు పెటర్నల్ ఎవరెవరు అవుతారు? పెటర్నల్ ఫాదర్. ఓకే, సో ఫాదర్ రిలేటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ని మనం పర్టినల్ పేరెంట్స్ అంటాం. ఇక్కడ మెటర్నల్, ఇక్కడ పెటర్నల్, రైట్. ఇది క్లియర్. సో ఈ విధంగా మనకు క్వశ్చన్ అనేది రాబోతుంది. తర్వాత నెక్స్ట్ పాయింట్ చూసినట్టయితే ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సో నెక్స్ట్ పాయింట్ చూసినట్టయితే ద విజువల్లీ ఛాలెంజ్డ్. విజువల్లీ అంటే ఎవరికైతే కళ్ళు లేవో వాళ్ళని విజువల్ ఛాలెంజ్ని మనం బ్లైండ్ అంటాం జనరల్లీ. సో వీళ్ళ కోసం ఎస్పెషలీ మనకంటూ ఒక స్క్రిప్ట్ ఉంది, ఒక బ్రెయిన్ లీవీ స్క్రిప్ట్. ఓకే, సో ఏదైతే బ్రెయిన్ లీవీ ఉందో ఆ స్క్రిప్ట్ను దిస్ బ్రెయిన్ లీవీ టు రీడ్ దిస్ స్క్రిప్ట్ ఇన్వెంటెడ్ బై లూయిస్ బ్రెయిన్. సో ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్ రాబోతుంది. సో లూయిస్ బ్రెయిన్ మనకు ఆయన రాసించినటువంటి స్క్రిప్ట్ ఇది, రైట్. ఓకే, అదేవిధంగా ఇక థర్డ్ పాయింట్ చూసినట్టయితే డిసెంబర్ 3ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజాబిలిటీ. ఓకే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజాబిలిటీ. దీన్నే వరల్డ్ డిజాబిలిటీ డేగా సెలబ్రేట్ చేస్తారు. ఓకే, ఎవరైతే డిజాబిలిటీస్ ఉంటాయో, ఎవరికి డిజాబిలిటీస్ ఉంటాయి, ఎలాంటి వారిని డిజాబిలిటీ అంటారంటే హ్యాండిక్యాప్ పీపుల్. ఎవరైతే చెవులు వినిపించవో, కళ్ళు కనిపించవో, అదేవిధంగా వాళ్ళకు అవయవాల పార్ట్స్ కూడా సరిగా ఉండవు. సో వాళ్ళని మనము హ్యాండిక్యాప్స్గా అంటాం. సో వారి యొక్క డేని ఎస్పెషల్లీ వారి కోసం డిసెంబర్ 3ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీ అని కూడా అంటారు, రైట్. సో ఇదనమాట. నెక్స్ట్ మనకు 4th పాయింట్ వచ్చేసరికి అక్టోబర్ 4ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డ్ పర్సన్స్. ఓకే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డ్ పర్సన్స్ లేదా సీనియర్ సిటిజన్స్ డే అని కూడా మనం
సెలబ్రేట్ చేస్తాం, రైట్. సో ఎందుకంటే పెద్దవాళ్ళని గౌరవించడం కూడా మన ఒక బాధ్యత కాబట్టి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళకి. సో ఇక్కడ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో October 1 అదేవిధంగా December 3 అదేవిధంగా ఇక్కడ లూయిస్ బ్రెయిన్ రాసినటువంటి స్క్రిప్ట్, లూయిస్ బ్రెయిన్లీ అనే స్క్రిప్ట్ కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ మెటీరియల్ పేరెంట్స్ చూసాం, అదేవిధంగా మెటీరియల్ పేరెంట్స్ చూసాం. సో ఇది ఈ ఫ్యామిలీ ఏదైతే చాప్టర్ ఉందో, ఫ్యామిలీ అనే చాప్టర్ మనకు 3rd క్లాస్లో ఏ దానికి సంబంధించి ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించింది సరిపోతుంది ఎనఫ్, రైట్. సో దీన్ని ఈ వీడియోని నెంబర్ ఆఫ్ టైం చూసినట్టయితే రివిజన్ అయిపోతుంది ఇక్కడే. అదేవిధంగా మీరు ఒక్కసారి మీ యొక్క టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో దాన్ని తీసి చదివితే అక్కడ మీకు క్లారిటీ వచ్చేస్తుంది, రైట్. సో అదేవిధంగా నోట్స్ రాస్తే రిపిటేషన్స్ రివిజన్ జరుగుతుంది. ఇది ఈ చాప్టర్కి సంబంధించి. సో ఈ విధంగా మనకు నెక్స్ట్ చాప్టర్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.